హలో అమ్మా. హాయ్. హాయ్. ఏంటి ఏం చేస్తున్నావు? ఇదేంటి కాలీఫ్లవర్ పకోడీ. ఓకే. ఇటువంటి కాలీఫ్లవర్స్ అయితే ఇది ఏం చేస్తాం ఫస్ట్? పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాను. తర్వాత శనగపిండి, బియ్యం పిండి, మసాలా గట్టిగా మసాలా, కారం, నేత వచ్చేస్తుంది జనాలు చూసే వాళ్ళకి. కారం, పసుపు వేసి కలిపాను. బాగా కలిపేసి ఈ ముక్కలు అందులో వేసి నూనెలో వేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇది ఇది పసుపు వేసాను ఇందులో. పసుపు అందుకే చాలా ఎల్లో కలర్ లో ఉంది. పసుపు ఉప్పు వేసి పచ్చితనం పోతుంది. ఓకే. పోయి అప్పుడు మనం వేగిన వెంటనే అది లోపల ఉడుకుతుంది. లేదంటే పచ్చిదనుకో అది వేగంగా ఉడకదు, కసం అంటది అనమాట. ఓకే. ఆడిపోతుంది. మన అక్కడి నుంచి వస్తుంది వేడి వేడి కాలీఫ్లవర్ పకోడీ. నేనైతే చాలాసార్లు తిన్నాను, కాకపోతే ఒక్కొక్కసారి ఒక టేస్ట్ వస్తుంది అమ్మ చేసేది. ఈసారి ఎలాగ వచ్చింది అనేది చూడాలి. అది అంటుకొని రావట్లేదు, కళాయి చిన్నదైపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది తీయడానికి. వేడి వేడి పకోడీ అలా ఈవినింగ్ టైం తింటే. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి గైస్. ఫస్ట్ ఈ విధంగా మనం కాలీఫ్లవర్ చేసుకొని దాన్ని ఇందులో ముంచి దీంతో పాటు అందులో వేస్తే అప్పుడు అది మనకి పకోడీ అవుతుంది. తీసిన పకోడీ అమ్మ ఇంకా ఎంతసేపు పడుతుంది అది అవ్వడానికి? మరొక 10 నిమిషాలు. ఇంకో 10 నిమిషాలా? ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చింది? అంటే 10 నిమిషాలు. ఓకే. వేడి వేడి పకోడీ తయారైంది. ఆయిల్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మరి దాని పేపర్ ఏం పెట్టచ్చు కదమ్మా ఆయిల్ పోవడానికి? ఇంకో దాంట్లో పెట్టేటప్పుడు పేపర్ పెట్టాలి. ఓకే. అంటే దాంట్లో పేపర్ వేస్తే పని అయిపోతుంది కదా? కాదు, నువ్వే రోబోలా మాట్లాడుతున్నావు, మామూలు మాట్లాడలేదు, పర్లేదు. అందులో వేస్తే అవ్వదు. మళ్ళీ సెకండ్ టిప్ గైస్, రెండోసారి మళ్ళీ పిండిలో కలుపుకొని ఇలా వేసేయండి. పిండిలో వేసి ఇలా వేసేసుకుంటే వేడి వేడి పకోడీ సాయంత్రం వేళల్లో తయారవుతుంది. లేదంటే పలసలు చారు చేసుకొని అన్నంతో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే మనకి మటన్ చికెన్. మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకి చికెన్ మటన్ ఇదే. గైస్ వేడి వేడి పకోడీ ఎలా ఉందో చెప్తాను. గైస్ వేడి వేడి పకోడీ అయితే బాగుంది. మీరు ఎంతమంది కాలీఫ్లవర్ పకోడీ తిన్నారో కామెంట్ చేయండి. పకోడీ చాలా బాగుంది. మామూలు శనగపిండితో చేసుకున్నా కన్నా ఇది కొంచెం హెల్తీగా ఉంటుంది. కాలీఫ్లవర్ కాబట్టి, కర్రీ కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ గైస్. బాయ్ బాయ్. అలానే బిజినెస్ టిప్స్ పార్ట్ 2 అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను, అది కూడా వస్తుంది, కొంచెం చూడండి. ఆ తర్వాత ఇంకా మనం పార్ట్స్ లెక్క బిజినెస్ టిప్స్ కూడా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.